ఖచ్చితంగా మత మార్పిడిలు బలంగా చేయడం కోసం చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో సాలెం రాజు నేను నేరుగా అడుగుతున్నా. అయ్యా సాలెం రాజు గారు, విజయవాడలో మీ యేసు ప్రభుని కన్నటువంటి మీరు చెప్పుకునే మేరీ మాత అనే ఆవిడ ఒక విగ్రహం ఒకటి ఉంది. గుణిదల అనే చోట పవిత్ర ఆలయం అని చెప్పి మేరీ మాతను కొలుస్తారు. ఆ మేరీ మాతకు కూడా మల్లెపూలను అలంకరిస్తారు. అంటే నువ్వు నమ్మే యేసుక్రీస్తుని నమ్మే కన్న తల్లి అయిన మేరీ మాతను కూడా నువ్వు బజారు స్త్రీ అని అన్నావు. నిన్ను క్రైస్తవులు కూడా నిన్ను క్షమించకూడదు. ఎందుకంటే ఎవరినైతే యేసు ప్రభుని కన్నదో ఆ తల్లిని కూడా మల్లెపూలతోనూ కనకాంబరాలతోనూ రోజాలతోనూ అలంకరించి ఊరేగింపు చేస్తారు. నువ్వు ఎవరిని అంటున్నావు? అసలు నువ్వు సమాజంలో బతకడానికి అనర్హుడు. నువ్వు ఖచ్చితంగా మత ప్రేరేపణలు రేపడానికి, ఘర్షణ లేపించడానికి మాత్రమే నువ్వు చేసినటువంటి ఈ కుట్ర. ఇది హిందూ సమాజం కాదు, యావత్తు ప్రపంచంలో ప్రతి స్త్రీ పూలను ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. అలాంటి స్త్రీని నువ్వు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఈ కామెంట్ క్షమించరానిది. నువ్వు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నావు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, మొన్నటి దినమున సాక్షి పేపర్లో అమరావతిలో ఉన్నటువంటి స్త్రీలు వేసులని అన్నందుకు యుద్ధ ప్రాతిపదికన సుమోటోగా తీసుకుని అతను అరెస్ట్ చేశారు. కానీ ఈరోజు ఒక అమరావతి మహిళలనే కాదు, యావత్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న స్త్రీలను ఇతను చాలా అవమానకరంగా మాట్లాడాడు.